హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్ బై ఫెయిత్. నా పేరు మరియా అండి. నేను యూఎస్ఏలో ఉంటాను. ఇప్పుడు ముందుగా ప్యాన్లోకి నేను ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెము జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోండి. వేసుకున్నాక క్యారెట్స్ వేసేసుకోండి. కొద్దిసేపు ఉండనివ్వండి. నేను క్యారెట్స్ మొదట ఎందుకు వేసానంటే కొంచెం క్యారెట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అందుకు క్యారెట్స్ ముందు వేసాను. ఇప్పుడు ఇక్కడ నేను నానబెట్టి పెట్టుకున్నాను ఒక 20 minutes హాట్ వాటర్లో పన్నీర్. కాసేపు నానబెడితే అది సాఫ్ట్గా అవుతుంది. ఇది లాస్ట్లో వేస్తాం మనం, ఎందుకంటే ముందుగా వేస్తే అవి చాలా గట్టిగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసినాక నెక్స్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్. కొంచెం వేగనివ్వాలా. చాలా బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్. వేగుతుంది. కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయేంత దాకా వేయించుకోవాలి. అండ్ క్యారెట్ కూడా ఉడకాలి. కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం హాఫ్ ఉడుకుతుంది. ఆనియన్స్ వేసినాక కొంచెం మెత్తబడి ఇంకొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు నేను కొంచెము పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకున్నాక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలా. కొంచెం మీకు ఎంత కావాల్సి అంత కారం కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం బాగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసాను. సో ఆల్మోస్ట్ ఉడికింది క్యారెట్. మూత పెడతామండి కొద్దిసేపు, ఒక 2 minutes ఆర్ 1 minute మూత పెడితే మెత్తపడుతుంది. ఇప్పుడు తీసేద్దాం మూత. చూడండి కొంచెం మెత్తబడింది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న పన్నీర్ని వేసేద్దాం. కొద్దిసేపు మూత పెట్టి పెడదాము. మూత తీద్దాం. చూసారా పన్నీర్ సైజు కొంచెం తగ్గింది, మెత్తబడ్డాయి పన్నీర్. ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నాను నేను. ఒకవేళ మార్నింగ్ చేసుకున్న రైస్ ఉన్నా లేకపోతే ఫ్రెష్గా చేసుకున్న రైస్ ఉన్నా కూడా ఓకే. ఫ్రెష్గా చేసుకున్న రైస్ అయితే ఆరాలండి, వేడివేడిది వేయకూడదు, ఆరిన తర్వాత వేయాల. ఇప్పుడు మనము రైస్ వేద్దాము.
చూసారా ఎంత బాగా కుదిరిందో. సింపుల్, చాలా సింపుల్ అండి. మీ దగ్గర పనీర్ ఉన్న, పనీర్ అండ్ క్యారెట్ ఉన్న, రైస్ ఆల్రెడీ రైస్ మనము ఎవ్రీడే తింటాం కదా డైలీ, ఆ రైస్తో ఈవెన్ నిన్నటి రైస్ ఉన్నా కూడా ఓకే చేసేసుకోవచ్చు ఇలా. ఇంకా లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దామండి. వేసేసి కలిపేసుకోవడమే. డన్. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. If you like my video, please subscribe. Thank you.